జాప్యంతో రూపాయలు 56,000 కోట్ల అప్పులు. సివిల్ సప్లైకు మిల్లర్ల నుంచి 88 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్. ఇంకా 80,000 కోట్లు విలువైన బియ్యం ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నారు. సిఎంఆర్ పెండింగ్తో 11,500 కోట్ల లాస్. ఎఫ్సిఐకి బియ్యం ఇస్తేనే కేంద్రం నుంచి నిధులు. గత ప్రభుత్వ పెద్దల అండతో మిల్లర్ల ఇష్టారాజ్యం, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటున్న ఎక్స్పర్ట్స్. సెక్యూరిటీ పెట్టుకొని వడ్లు ఇవ్వాలని ప్రతిపాదన. మిల్లులకు వడ్లిస్తారు, వడ్లిస్తే వాడు పట్టించి ఇవ్వాలి, మళ్ళా బియ్యం ఇవ్వాలి. పట్టించులేదు, ఏం లేదు. మొత్తం ఎటుపోతున్నాయో బియ్యం ఎవరికి అర్థం కాదు. వడ్లేమో రైతుల దగ్గర కొని వీళ్ళకి ఇచ్చి ఎఫ్సిఐకి ఇవ్వమంటే ఇగో 56,000 కోట్ల రూపాయల అప్పులు వేరకపోయి ఉన్నాయట. ఎవడు చేసినా ఈ అప్పులు? కేసీఆర్ కథ లేదు అంతా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పంపించలేదు వాళ్ళు. మిల్లింగ్లో మితిమీరిన జాప్యం, అక్రమాలతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకున్నారు. టైంకు మిల్లింగ్ చేసి సిఎంఆర్ ఇవ్వక సివిల్ సప్లై దాదాపుగా 56,000 కోట్ల అప్పులో కూరుకుపోయింది. సిఎంఆర్ ఆలస్యం వల్ల ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోవడం, ఫండ్స్ లేక బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లకు మిత్తీలు, కిస్తీల చెల్లింపు తదితర కారణాలతో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు 11,500 కోట్ల నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వ పెద్దల అండతోనే మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శలు వస్తా ఉన్నాయి. చూసుకో కథ ఎట్లుందో. ఎట్లా న్యాయం అవుతుందో కేసీఆర్, నీకు అన్నమన్నా జీర్ణం అవుతుందా? ఇంతమంది గోస ఉచ్చుకున్నావు.